చూస్తే ఏపీ అసెంబ్లీ హాల్లో కూటమి సభ్యుల సమావేశం జరుగుతోంది. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా మంత్రులు, 3 పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. శాసనసభలో మండలిలో సభ్యులు అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై చర్చ జరుగుతోంది. మరోవైపు ఉభయ సభల్లో చీఫ్ విప్ల నియామకం పైన కూడా ఆసక్తి నెలకొంది. బీఏసీ సమావేశంలోని ఈ అంశాన్ని ప్రస్తావించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చూస్తూ ఉన్నాము ఏపీ అసెంబ్లీ హాల్లో కూటమి సభ్యుల సమావేశం జరుగుతోంది. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళతో సహా మంత్రులు, 3 పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి సాయి శంకర్ ఉన్నారు. సాయి శంకర్, ప్రస్తుతం చూస్తున్నాము ఏపీ అసెంబ్లీ హాల్లో కూటమి సభ్యుల సమావేశం జరుగుతోంది. ఏం చర్చించబోతున్నారు, ఎలా ఉండబోతుంది కార్యాచరణ, అప్డేట్స్ ఏంటి? మౌనిషా, కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎన్డీఏ పక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ఎన్డీఏ పక్ష సమావేశం జరుగుతుందనే విధంగా చెప్పచ్చు. ప్రధానంగా కూడా ఈ సమావేశంలో పార్టీలకి సంబంధించి 3 పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూడా ఎవరైతే పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలందరూ మాట్లాడనున్నారు. ప్రధానంగా కూడా విప్పులు, చీఫ్ విప్పులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. సంబంధించి బీఏసీ సమావేశంలో సీఎం చంద్రబాబు కూడా చీఫ్ విప్పులకు సంబంధించి కానీ విప్పులకు సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తి తెలుస్తుంది. ఈ అంశంపైన ఈరోజు ప్రస్తుతం జరుగుతుంది పక్ష సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. 9 మందికి అవకాశం ఇవ్వాలనే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా టీడీపీకి 5, జనసేన పార్టీకి 3, అదేవిధంగా బీజేపీకి సంబంధించి 1కి చీఫ్ విప్పులుగా అవకాశం కల్పించాలనే విధంగా కూడా వాళ్ళైతే నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనే దానికి సంబంధించిన దానిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు డిప్యూటీ స్పీకర్కి సంబంధించినటువంటి అంశంపైన కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా పార్టీలకు సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పటివరకు నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇప్పుడు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు 3 పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలు కాబట్టి కంపల్సరీగా పార్టీలకు సంబంధించినటువంటి ఎవరెవరు ఎంతెంతకు సంబంధించి ఏ అంశాలపైన మాట్లాడితే బాగుంటుందనే దానిపైన కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 3 పార్టీలు, కూటమి పార్టీలు అనేవి ప్రతిపక్ష పార్టీ ప్రస్తుతం అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి కంపల్సరీగా ఈ 3 పార్టీలే లీడ్లోకి తీసుకోవడంతో పాటు ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఎక్కడా కూడా 3 పార్టీల మధ్య భిన్న అభిప్రాయాలు రాకుండా కూడా ఒకే విధంగా ముందుకు వెళ్ళడంతో పాటు పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు ఎవరికన్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే అంశానికి సంబంధించి అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశంలో ఒకవేళ కనుక వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏవైతే లేవనెత్తేటటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయో వాటికి సంబంధించి కూడా సమావేశంలో అయితే చర్చించే అవకాశాలు కనపడినాయి. ఎన్డీఏ పక్షాల సమావేశం కాబట్టి కంపల్సరీగా 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రాధాన్యతలు అనేది కూడా చర్చించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా మాత్రం చీఫ్ విప్పులకు సంబంధించినటువంటి అంశంలో పార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయాలతో పాటు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను కూడా సేకరించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరెవరు ఏ ప్రాధాన్యతలు కోరుకుంటున్నారనే దానికి సంబంధించి 3 పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా సీఎం, డిప్యూటీ సీఎం, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మధ్య అయితే చర్చ జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ప్రస్తుతం అయితే లోపల 3 పార్టీలకు సంబంధించినటువంటి అంశాలపైన అయితే చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మౌనిషా.
శంకర్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. అయితే దీంట్లో ముఖ్యంగా ఈ సమావేశంలో చూసుకుంటే అన్నింటితో పాటుగా ఉభయ సభల్లో చీఫ్ విప్ విప్లవ నియామకం పైనే ఎక్కువ ఆసక్తి నెలకొందని చెప్పాలి. సో దాంట్లో టీడీపీ నుంచి 5, అలాగే జనసేన నుంచి 3, అసలు ఎవరెవరు ఉండబోయే అవకాశం కనిపిస్తుంది? దీని మీద ఎక్కువ ఆసక్తి కనిపిస్తోంది. సో ఎవరెవరు ఉండబోయే అవకాశం కనిపిస్తుంది, ఎవరిని దీంట్లో నియమించబోతూ ఉన్నారు? అంటే ప్రధానంగా కూడా చీఫ్ విప్ అదేవిధంగా విప్పులతో పాటు డిప్యూటీ స్పీకర్కి సంబంధించి గతంలో పేర్లు అయితే జరిగింది. ఇటు 3 పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి పేర్లు కూడా ప్రతిపాదనలకు వచ్చాయి. అయితే ప్రస్తుతం మరి ఎవరిని నియమిస్తే బాగుంటుంది అంటే ఇది కూడా సామాజిక వర్గాల వారీగా కూడా నియామకం జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు ప్రాధాన్యతలు అనేది 3 పార్టీలకు కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి స్పీకర్గా ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉండటం, మరి డిప్యూటీ స్పీకర్కి సంబంధించినటువంటి అంశాల్లో కంపల్సరీగా మిగిలినటువంటి పార్టీలు జనసేన అదేవిధంగా బీజేపీ కూడా తమకు ప్రాధాన్యత కావాలనే విధంగా కోరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి వారికి అవకాశం ఇవ్వాలనే కోణంలో కూడా చూస్తున్నారు. అదేవిధంగా చీఫ్ విప్పులకు సంబంధించినటువంటి అంశంలో 5గురు టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో సీనియర్లకి కొంతమందికి అవగాహన వాళ్ళకి ఇవ్వాలి అనే విధంగా కూడా తీసుకుంటున్నారు. దాంతోపాటు సామాజిక వర్గాల వారీగా కూడా టీడీపీలో నామినేటెడ్ పదవుల్లో కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ మిగిలినటువంటి అంటే మంత్రుల కోట పోగా నామినేటెడ్ పదవులు పోగా ఎవరికి ఇస్తే ఏ సామాజిక వర్గాలకు ఇస్తే బాగుంటుందనే దానిపైన కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి అంశంలో సీనియర్లు తమకు చీఫ్ విప్గా కూడా అవకాశం కల్పించాలనే విధంగా కోరుతున్నారు. ఎందుకంటే ప్రాధాన్యత వారీగా చూస్తే టీడీపీ జనసేన ప్రస్తుతం అసెంబ్లీలో కొంచెం లీడ్లో వాళ్ళు ఉన్నటువంటి పొజిషన్లు ఉన్నాయి. కాబట్టి బీజేపీకి కూడా మంచి పొజిషన్ కావాలంటే కంపల్సరీగా చీఫ్ విప్కి సంబంధించినటువంటి పొజిషన్ బీజేపీకి ఉంటే బాగుంటుంది అనే విధంగా కూడా బీజేపీ ఎమ్మెల్యేలు అయితే కొంత తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి ప్రాధాన్యత వారీగా వారికి 3 ఇచ్చినా కూడా అందులో కొంత ప్రాధాన్యత ఉండే విధంగా చూసుకోవాలనే విధంగా వాళ్ళు కోరుతున్నారు. దీంతోపాటు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అంశంలో కూడా మండలిలో కూడా కంపల్సరీగా ప్రాధాన్యతలు అనేది 3 పార్టీలకు ఒకే విధంగా ఉండాలనే విధంగా కూడా వాళ్ళైతే కోరుతున్నారు. అంటే సంఖ్యాబలం ఎలా ఉన్నా కూడా కంపల్సరీగా ఇచ్చేటటువంటి పొజిషన్లు ఏవైతే ఉంటాయో అవి 3 పార్టీలకు ఒకే విధంగా ఉండే విధంగా చూసుకునే విధంగా కూడా ఆలోచన చేయాలనే విధంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా సీనియర్లు ఎవరైతే ఈ పార్టీకి సంబంధించి కానీ 3 పార్టీల్లో ఉన్నటువంటి అంటే ప్రజెంట్ మంత్రివర్గంలో వారికి అసంతృప్తి ఉన్నా లేకపోతే మరే విధమైనటువంటి పోస్టులు కోరుకొని వాళ్ళకి రానటువంటి ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉంటే వారికి సంబంధించినటువంటి అంశంలో ప్రాధాన్యత ఇవ్వాలనే విధంగా చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతుంది. కంపల్సరీగా ఎమ్మెల్యేల నుంచి కూడా అభిప్రాయాలు అయితే తీసుకుంటారు. కంపల్సరీగా సీనియర్లు ఎవరన్నా సూచిస్తారా అనే దానికి సంబంధించి దానిపైన కూడా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇటు సీఎం డిప్యూటీ సీఎంలకు సంబంధించి కూడా వాళ్ళు కూడా కొంతమంది పేర్లను అయితే ప్రతిపాదించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా 3 పార్టీలకు సంబంధించినటువంటి అంశంలో పేర్లు అయితే ప్రస్తుతానికి ఎవరు ఈ తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ చీఫ్ విప్పులకు సంబంధించి ఎవరు కూడా ఇప్పటివరకు అయితే వీరికి ఇవ్వాలనే విధంగా కూడా 3 పార్టీల నుంచి అయితే ప్రతిపాదనలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే కంపల్సరీగా తమకు కూడా ప్రాధాన్యత కావాలి అనే విధంగా మాత్రం పార్టీలు కోరుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కంపల్సరీగా పేర్లు కూడా లేవనెత్తేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వారికి సంబంధించి పరిశీలనలు కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ సీనియారిటీ ఉంటుంది, దాంతోపాటు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. అనేక కోణాల్లో కూడా ఈ పోస్టులకు సంబంధించి ఉంటాయి. దాంతోపాటు డిప్యూటీ స్పీకర్ సంబంధించినటువంటి అంశం కూడా కీలకంగా ఉంటుంది. కాబట్టి దానిపైన కూడా 3 పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ప్రాధాన్యత ఎవరి వైపు ఉంటుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే కంపల్సరీగా స్పీకర్ తర్వాత డిప్యూటీ స్పీకర్కి ప్రాధాన్యత ఉంటుంది. దానిపైన అయితే కంపల్సరీగా 3 పార్టీల నుంచి కూడా ప్రతిపాదనలు అయితే వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మండలిలోకి సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చకు అయితే వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. పేర్లకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా ప్రతిపాదనలు రాలేదు. ఇప్పుడైతే కంపల్సరీగా పేర్ల ప్రతిపాదనలు కూడా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బ్రీఫ్ శంకర్.